హల్లెలూయా. మంచిదండి, అందరం దేవుని వాక్యంలోకి వెళ్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాలను మనం చదువుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13 వచనాలను చదువుకుందాము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చాలండి, దేవుడు మనతో మాట్లాడును. చిన్న ప్రార్థన చేసుకుందాము, కళ్ళు మూసుకొని. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, యేసు నామమున నీ కృపా సన్నమిద్దకు చేరి ప్రార్థిస్తున్నాను. కనికరించి నీ కృప చూపండి అయ్యా. నీ మహిమ గల మాటను నీ బిడ్డలకు అందించండి. ప్రతి మాట నీదై ఉండాలి. యేసు నామమున వాక్యమును వినకోకుండా చేస్తున్న, వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి విధమైన దురాత్మ అంధకారపు శక్తులను యేసు నామమున లయమైపోను గాక. నాయనా, నీ మాట రేమావలే పని చేయాలి. ప్రజలు ఈ వాక్యము ద్వారా బలపరచబడాలి, ఆదరించబడాలి, సరి చేయబడాలని వేడుకుంటూ నన్ను నీకు సమర్పించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు తన ప్రియ కుమారుడైన, ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతున్న మాట ఏమిటంటే, తిమోతి, పూర్వము అంటే యేసు క్రీస్తును నేను ఎరుగక మునుపు, యేసయ్య నన్ను దర్శించక మునుపు, యేసు ఎవరో నాకు తెలియకముందు నేను ఎలా ఉన్నానంటే, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. నేను భయంకరంగా దూషించేవాడిని. ఎవరైనా నాకు ఎదురు మాట్లాడితే నేను దూషించేవాడిని, హింసించేవాడిని, హాని చేసేవాడిని. అలాంటి భయంకరమైన పరిస్థితులలో నేను బ్రతికేవాడిని. పూర్వం నా బ్రతుకు అలా ఉండేది. ప్రజలను హింసించేవాడిని, గాయపరిచేవాడిని, దూషించేవాడిని, దూషణ మాటలు మాట్లాడేవాడిని, హాని చేసేవాడిని, ప్రజలకు నష్టం చేసేవాడిని. నా ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను హింసించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను చాలా మందిని దూషించిన. ఎప్పుడంటే పూర్వం అంటే యేసు ప్రభుని నేను ఎరుగక మునుపు, యేసయ్య నాకు తెలియక మునుపు నేను అట్లా బ్రతికేవాడిని. చాలా ఘోరమైన స్థితిలో ఉండేవాడిని. పౌలు అనుకుంటాడు ఒకానొక చోట్ల, నేను పాపులలో ప్రధానుడను. భూమి మీద పాపం చేసిన వాళ్ళందరికన్నా నేను మొదటిగా పాపం చేసిన వాడిని. అంత ఘోరమైన పాపిని నేను. పాపులలోనే ప్రధానుడని అంటాడు. అంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తిని, అంత ఘోరంగా దూషించిన వ్యక్తిని, అంత ఘోరంగా హింసించిన వ్యక్తిని, అంత ఘోరంగా హాని చేసిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిగా నేను ఉండిపోయినా. ఎప్పుడంటే యేసు క్రీస్తుని ఎరుగక మునుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నన్ను దర్శించక మునుపు, యేసయ్య నా దగ్గరికి రాక మునుపు, యేసయ్య ఎవరో నాకు తెలియనప్పుడు నేను ప్రభుకు వ్యతిరేకంగా, పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా, మనుషులకు హానికరంగా బ్రతికేవాడను. ఎట్లా పడితే అట్లా జీవించేవాడిని. యేసుని నమ్మిన ప్రజలను నేను హింసించేవాడను. యేసయ్య పరలోక రాజ్యానికి నేను వ్యతిరేకంగా బ్రతికిన వాడను. చాలా హాని చేశా, చాలా హింస పెట్టా, చాలా దూషించా. నేను ఎలా పడితే అలా బ్రతికా. దేవుని రాజ్యానికే వ్యతిరేకంగా జీవించిన వాడిని. ప్రజలు నన్ను చూసి భయపడేవాళ్ళు, ప్రజలు నన్ను చూస్తే గడగడ వణికిపోయేవాళ్ళు, ప్రజలు నన్ను చూస్తే దాంకునేవాళ్ళు. అలాంటి స్థితిలో నేను ఉండేవాడిని. ప్రజలు నన్ను చూసి ఈడొచ్చినాడా అనుకో, నన్ను చూసి వ్యసన పడే బ్రతుకు నాది అని తన గురించి చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? ప్రభుని నమ్మకం మునుపు, ప్రభు ఎవరో తెలియక ముందుకు,
ప్రభు ఇతన్ని దర్శించక మునుపు, ప్రభు యేసుక్రీస్తు ఎవరో తెలియక మునుపు, బాప్తిస్మము తీసుకోక మునుపు, యేసుని తన సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా తన జీవితంలో యేసయ్యకు చోటు ఇయ్యక మునుపు ఇతడు అలా ఉన్నాడంట. అయితే ఒకానొక రోజు దమస్కు అనే ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలుసుకొని వాళ్ళను హింసించడానికి, వాళ్ళను కొట్టడానికి, వాళ్ళను బాధపరచడానికి, వాళ్ళను చెరసాలలో వేయించడానికి ఇతనితో పాటు కొంతమంది గుర్రముల మీద సైన్యముతో వాళ్ళని ఎలాగైనా సరే వాళ్ళని హింసించి బాధ పెట్టాలని దమస్కు అనే ఊరికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో యేసు ప్రభు ఇతన్ని దర్శించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దమస్కు అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు పౌలుని దేవుడు దర్శించాడు. యేసు క్రీస్తు దర్శనముల ద్వారా మాట్లాడాడు, అతనికి కనపడ్డాడు. కనపడి ఏం మాట్లాడాడో తెలిసిన, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, ప్రభువా నీవెవడవు, నేను నిన్నెప్పుడు హింసించా, నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టా, నేను నిన్నెప్పుడు దుఃఖపరిచానయ్యా, నేను నిన్నెప్పుడు నీకు విరోధంగా నిలబడ్డానయ్యా. ప్రభు అంటాడు, ముని కోనలకు ఎదురు తన్నుట ప్రమాదకరం, డేంజర్. నువ్వు ముని కోణములకు ఎదురెళ్తున్నావు, జాగ్రత్త. అంటే ప్రభా నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు శత్రువుగా ఎప్పుడు బ్రతికానయ్యా, నేను నీకు ఆపోజిట్గా ఎప్పుడున్నాను, నేను నిన్ను ఎప్పుడు దూషించాను, నేను నీకు ఎప్పుడు విరోధంగా ఉన్నానంటే, నా పిల్లలు ఉన్నారు కదా, నా బిడ్డలు నా నామమును నమ్ముకొని నన్ను ఆరాధిస్తూ నన్ను సేవిస్తున్న నా ప్రజలను నువ్వు హింసిస్తున్నావు చూసినావా, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్లే, వాళ్ళని గాయపరిస్తే నన్ను గాయపరిచినట్లే, వాళ్ళను దూషిస్తే నన్ను దూషించినట్లే, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్లే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఎవరైనా సరే దూషించకూడదు, హాని చేయకూడదు, తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని రక్తంతో, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంటది. ఆయన వారి పక్షంగా ఉంటాడు. యేసయ్య తనను నమ్ముకొని బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి పక్షముగా యేసయ్య నిలబడతాడు. అలాంటి వాళ్ళతో మనము ఆపోజిట్ గా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతోంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అడ్డుపడతాడండి. ఈ పౌలు కూడా దేవుని పిల్లలను దూషించడానికి, హింసించడానికి, చెరసాలలో వేయడానికి ముందుకు పోతా ఉన్నాడు. దేవుడు అతన్ని దర్శించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అతనిని దర్శించక మునుపు, అంటే యేసు ప్రభు పౌలుతో మాట్లాడక మునుపు ముందు ఎట్లున్నాడంట? హింసకుడు, హానికారుడు, దూషించేవాడు, ప్రజలకు నష్టం చేసేవాడు, ఎట్లా పడితే అట్లా బ్రతికేవాడు. దేవుణ్ణి తెలియక మునుపు, తెలిసిన తర్వాత ఎలా మారాడో తెలిసిన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తెలియక ముందుకు అలా బ్రతికినోడే. మనం అందరం కూడా యేసు ప్రభు తెలియక మునుపు పాపంలో జీవించిన వాళ్ళమే. ఇక్కడున్న మీలో చాలా మంది కూడా యేసయ్యకు వ్యతిరేకంగా బ్రతికిన వాళ్ళే, యేసయ్యను దూషించిన వాళ్ళే, వాక్యానికి విరోధంగా నిలబడిన వాళ్ళే, దేవుని వాక్యాన్ని దూషించిన వాళ్ళే. ప్రభుని తెలియక మునుపు హింసకులుగాను, కొంతమంది హాని చేసే వాళ్ళగాను, కొంతమంది దూషించే వాళ్ళగాను, కొంతమంది ఎలాగో బ్రతికారు. ఎప్పుడు? యేసు ప్రభు నమ్మక మునుపు. యేసు ప్రభు నమ్మిన తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోవాలి, క్వైట్ ఆపోజిట్ అయిపోవాలి, పూర్తి విరుద్ధంగా మారిపోవాలి. దూషకుడు ఏమైపోవాలి? సాత్వికుడు అయిపోవాలి. హింస చేసేవాడు ప్రేమగల వ్యక్తిగా మారిపోవాలి. హాని చేసేవాడు దగ్గర తీసుకునే వ్యక్తిగా మారిపోవాలి. క్వైట్ ఆపోజిట్ గా మారిపోవాలి. ఒక వ్యక్తిని దేవుడు దర్శించిన తర్వాత అతని జీవితము మారిపోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మునుపు జీవితం లాగానే, పాత బ్రతుకులాగానే మన బ్రతుకు ఉండకూడదని వాక్యం సెలవిస్తోంది. పూర్వం ఇట్లుండేవాడిని, ఇప్పుడు ఇలా లేను. పూర్వం ఇలా బ్రతికేవాడిని, ఇప్పుడు ఇలా లేను. యేసు క్రీస్తు అంట నన్ను నమ్మకమైన వ్యక్తి అని తన పరిచర్య కొరకు నియమించుకున్నాడని పౌలు గారు అంటున్నాడు. నాలో ఏ నమ్మకం లేకపోయినా, నాలో ఏ మంచితనం లేకపోయినా, నేను ఎలాంటి
పరిశుద్ధిని కాకపోయినా సరే యేసు ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడి తన పరిచర్య కొరకు నన్ను నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ముందు ఎలా ఉన్నావని కాదు, యేసు ప్రభు నమ్మక ముందుకు నీ జీవితం ఎలా ఉందని కాదు, యేసు ప్రభు నమ్మక ముందు నువ్వు ఎట్లున్నావని కాదు, యేసు ప్రభుని నమ్మిన తర్వాత, బాప్తిస్మము పొందిన తర్వాత, సంఘములో ప్రభు యొక్క శరీరములో ప్రభు బల్లారాధనలో పాలిపంపులు పొందుతున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇది దేవుడు చూస్తాడు. ఇది నీ సాక్ష్య జీవితం. మునుపు నీది సాక్షి జీవితం కాదు, అది రోత బ్రతుకు. ప్రభు నమ్మకమును పది రోత బ్రతుకు, రోత జీవితం. పెంట మీద ఉన్న జీవితంతో సమానం. అలాంటి జీవితం సాక్ష్యము కాదు. సాక్ష్యం ఏమిటో తెలుసునా? నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభుని నన్ను దర్శించిన తర్వాత, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, ఇదిగో ముందు ఇలా ఉన్నా, ఇప్పుడు ఇలా మారిపోయా. ముందు హింసకునిగా ఉన్నా, ఇప్పుడు ఇలా మారిపోయా. ముందు దూషించేవాడిని, ఇప్పుడు ఇలా మారిపోయా. ముందు తాగేవాడిని, ఇప్పుడు ఇట్లా మారిపోయా. ముందు చెడు మాటలు మాట్లాడేవాడిని, ఇప్పుడు ఇలా మారిపోయా. ముందు తప్పుడు పనులు చేసేవాడిని, ఇప్పుడు ఇలా మారిపోయా. ముందు ప్రజలను దూషించేవాడిని, ఇప్పుడు నా బ్రతుకు ఇలా మారింది అని సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్య జీవితం ఎప్పుడు పరిమళిస్తుందంటే యేసు క్రీస్తు మనల్ని దర్శించినప్పుడు. నీ జీవితం మునుపెట్లుందో దేవుడు చూడడు. యేసయ్య అంటాడు, నీ పాపములన్నీ కూడా నేను కొట్టివేశాను. యేసు ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, బైబిల్లో రాయబడింది, 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి ఆ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆయనతో కూడా ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక. 8వ వచనం చదువుతున్నారు, గమనించండి. 1వ అధ్యాయం 1 యోహాను సువార్త పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మన పాపములను మనం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి, చూడండి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనము మన పాపములను ఒప్పుకుంటే మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని ఎలా చేస్తాడంట? దేవుడు పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తులలాగా యేసు ప్రభు మనల్ని మారుస్తాడు. మునుపు మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములను, మన అపరాధములను, మన దోషములను, మన అతిక్రమాలను, మునుపు జీవించిన జీవితం అంతా, ప్రభువా నీ సన్నిధిలో నేను నీకు విరోధంగా ఇట్లా బ్రతికున్నా, నన్ను క్షమించని, నీ రక్తముతో కడగనని మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి సకల దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తారంట. మనం ముందు ఎట్లున్నామో అది కాదు, క్రీస్తులో మనం ఎలా జీవిస్తున్నాము, క్రీస్తులో మనం ఎలా బ్రతుకుతున్నాము, క్రీస్తు కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము, యేసు క్రీస్తుకు మనం ఎంత సాక్షిగా ఉన్నామో, మన బ్రతుకును బట్టి ప్రజలు యేసు ప్రభుని ఏ విధంగా అనుకుంటున్నారు, మన జీవితాన్ని బట్టి ఎంతమంది ప్రభు వైపు తిప్పబడుతున్నారు, మన జీవితాన్ని బట్టి ఎంతమంది మేలులు అనుభవిస్తున్నారు, మన జీవితాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు. ఇది కావాలండి. మన పాత బ్రతుకు అవసరం లేదు, అది చెడిపోయింది, పతనమైపోయింది, అది పాడైపోయింది, అది అగ్నిలో కాల్చివేయబడాలి, నీటిలో చంపివేయబడాలి, సమాధి చేయబడాలి. అది మన జీవితం. నూతనమైన జీవితం ఒక పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. నూతన బ్రతుకు పరిమళ వాసనగా ఉండాలి. పాత అలవాట్లు, పాత క్రియలు మనలో కనపడకూడదు, పాత మాటలు మనలో కనపడకూడదు, పాత అలవాట్లు మనలో కనపడకూడదు. మరలా పదే పదే వాటి వైపు తిరగకూడదు. ఒక పాట, అద్భుతమైన పాట ఈ మధ్యనే రాయబడింది, క్షమించు అనే పాట. ప్రభా, నేను మరలా పాపం చేసి
కుక్కలాగా వాంతింగ్ చేసిన దాన్ని తిరిగి మరలా పాపం చేశానయ్య అని ఒక పాట ఉంది దేవుని పిల్లరా. మనము వదిలేసిన వాటిని మరలా దాని వైపు తిరగకూడదు. కుక్క ఏం చేస్తుంది తెలిసిన? వాంతింగ్ చేస్తుంది, తిని కక్కి మరలా తింటది. అది మనము అలా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతోంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉండాలి? కడగబడిన ముత్యములాగా. మనము కుక్కలాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. కుక్కలు పరలోక రాజ్యములకి వెళ్ళవంట. కుక్క ఏం చేస్తుంది? చేసిన దాన్ని మరలా చేసి, ఆ తినింది మళ్ళా కక్కి దాని వాసన చూసి అదే తింటదంట. మరలా అదే బాగుంటుందని దాని దగ్గరికి మనం అట్లా వెళ్ళకూడదు. పాత జీవితాన్ని మన జీవితంలో చంపేసుకోవాలి. పౌలును యేసయ్య ఎప్పుడు దర్శించాడో, మాట్లాడాడో, ఆయనకు దర్శనం ఇచ్చాడో, తన జీవితం మారిపోయింది అనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మునుపు ఎట్లున్నాడు అతను? హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా, పాపులలో ప్రధానుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలో, నిందలలో, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండేవాడు పౌలు? ఒకప్పుడు యేసు ప్రభు తన జీవితంలోకి రాక మునుపు ఎలా ఉన్నాడంట? హింసకుడిగా, దూషకుడిగా, హాని చేసే వ్యక్తిగా, ప్రజలకు నష్టం చేసే వ్యక్తిగా, ప్రజలను బాధ పెట్టే వ్యక్తిగా, దేవుని రాజ్యానికి విరుద్ధంగా, తన దేవునికి యేసుక్రీస్తుకు విరుద్ధంగా బ్రతికేవాడు. యేసు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకొని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో అప్పటి నుంచంట ఇప్పుడు ఎలా మారిపోయాడని తెలిసిన? యేసుక్రీస్తుని బట్టి బలహీనతలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, హింసలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడంట, ఇబ్బందులు, నిందలు, ఉపద్రవాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, అందులో సంతోషించడానికి ఎంత మాత్రము కూడా అతను వెనకడుగేయడంలా. యేసుక్రీస్తుని బట్టి అతనికి వస్తున్న నిందలలో సంతోషిస్తున్నాడు, అవమానాలలో సంతోషిస్తున్నాడు, శ్రమలలో సంతోషిస్తున్నాడు. ఒకప్పుడు ఎట్లున్నవాడు? హింస చేసేవాడు. ఎవరైనా ఇతని మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళకి హింస చేసేవాడు. ఇప్పుడు క్రీస్తుని బట్టి హింసలను సహిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషిస్తున్నాడు, అందులో ఇబ్బందులను బట్టి సంతోషిస్తున్నాడు, శ్రమలను బట్టి సంతోషిస్తున్నాడు. ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఓర్చుకుంటున్నాడు, భరిస్తా ఉన్నాడు, సహిస్తా ఉన్నాడు, అందులో సంతోషిస్తున్నాడు. ప్రభువా నీకు స్తోత్రాలు, నీ నామమును నమ్ముకున్న వారికి నిందలు వస్తాయని నువ్వు చెప్పావు కదా. నీతిగా బ్రతుకుతున్న వాళ్లకు, పవిత్రంగా బ్రతికే వాళ్లకు, లోకములో నుంచి వేరైపోయి బ్రతుకుతున్న వాళ్లకు నిందలు, అవమానాలు, శ్రమలు వస్తాయని నీ వాక్యం చెబుతోంది. అయ్యా, దీన్ని బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్య అన్నాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఆనందించండి, సంతోషించండి. నన్ను బట్టి మిమ్మల్ని నిందిస్తారు, నన్ను బట్టి మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, నన్ను బట్టి మీ మీద హింసలు, మిమ్మల్ని కొట్టడానికి వస్తారు, అయినా మీరు సంతోషించండి దేవుడు చెప్పారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు యేసు ప్రభు ఇతని జీవితంలోకి రాక మునుపు హింసకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు కొరకు హింసలను అనుభవించడానికి కూడా సంతోషిస్తున్నాడంట. నీ కోసము నిన్ను నమ్మినందుకు నాకు హింసలు వచ్చినా పర్వాలేదు ప్రభువా. యేసు ప్రభుని నమ్మిన తర్వాత పాత జీవితం అంతా వదిలిపెట్టాలి, పాత జీవితం అంతా మర్చిపోవాలి. పాత బ్రతుకులాగా మనం ఉండకూడదు. క్రీస్తు కొరకు నిందలను అనుభవించడానికి కూడా, బలహీనతలు అనుభవించడానికి కూడా,
హింసలను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని బట్టి నీకు నిందలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, అందులో సంతోషించడం నేర్చుకో, ఆనందించడం నేర్చుకో. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ వైపు కరములెత్తినే చూస్తున్నాను అని పాట ఉంది. అందుకే నిందలలో, అవమానాలలో, శ్రమలలో కూడా ఆయనలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిందలలో కూడా, అవమానాలలో, శ్రమలలో ఆనందించి బిడ్డలుగా ఉండాలి. ఒకప్పుడు ఇతను పౌలు గారు హింసించేవాడుగా ఉన్నాడు, దూషించేవాడుగా ఉన్నాడు, ఎదురు తిరిగే వాళ్ళగా ఉన్నాడు. ఇప్పుడు మారిపోయాడు. ఇతని బ్రతుకు మారిపోయాడు, ఇతని క్రియలు మారిపోయాయి పూర్తిగా. ఇప్పుడు క్రీస్తు కొరకు నిందలను అనుభవించే వ్యక్తిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎవరైనా ఇతని వైపు తిరిగితే, ఇతనికి ఆపోజిట్ గా లేస్తే వాళ్ళని హింసించే వరకు, వాళ్ళని కొట్టే వరకు, వాళ్ళని లాక్కొని పోయి చెరసాలలో వేసే వరకు సహించేవాడు కాదు. నాకు నష్టం జరిగింది, వానికి నేను నష్టం చేయకోకుండా నేను ఉండను. నన్ను గాయపరిచాడు, నన్ను కొట్టాడు, నేను అతను కొట్టకోకుండా ఉండను. చాలా దూషకుడు అండి, హింస పెట్టేవాడు. హింసకుడు అంటే అలాంటి వాడే. కానీ ప్రభు కొరకు ఇప్పుడు ఎలా అయిపోయాడంటే హింసలను భరించే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట రాస్తాడు పౌలు గారు, తన సాక్ష్యం చెప్తానే రాస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దానిని లోపరుచుకొనుచున్నాడంట. దేనిని లోపరుచుకోవడానికి నల్ల కొడుతున్నాడంట తెలుసునా ప్రియమైన దేవులారా? తన శరీరమును నల్ల కొడుతున్నాడంట. దేనికోసం దేనికోసం నల్ల కొడుతున్నావయ్యా అంటే, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో, నేను దేవునికి వ్యతిరేకంగా అయిపోతానేమో, మరలా చేసిన పాపం వైపే, పాత జీవితం వైపే వెనక్కి వెళ్ళిపోతానేమోనని భయపడతా ఇతని శరీరాన్ని నల్లకొట్టుకుంటున్నాడు, దానిని లోపరుచుకుంటున్నాడు. శరీరమును మనకు లోపరుచుకునేట్టుగా చేసుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. శరీరము మనకు లోబడాలి. మనము శరీరానికి లోబడడం కాదు, శరీరమే మనకు లోబడాలి. అంటే మనలో ఉన్న ఆత్మకు ఈ శరీరము లోబడాలి. మనలో ఉన్న ఆత్మ మాట ఈ శరీరం వినాలి. మనలో ఉన్న ఆత్మ చెప్పినట్టుగా ఈ శరీరము జీవించాలి. ఈ శరీరం చెప్పినట్టు మనం వినకూడదు, ఈ శరీరం చెప్పినట్టు మనం బ్రతకూడదు, ఈ శరీరం చెప్పినట్టుగా మనం నడుచుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని అంట నల్లగొడతాడు. హల్లెలూయా. ఎందుకు నల్లగొడతాడు? మరలా పాత జీవితంలోకి నేను వెళ్ళిపోతానేమోనని, మరలా పాత పాపము వైపు నేను తిరుగుతానేమోనని, మరలా నేను రోత జీవితంలోకి వెళ్ళిపోతానేమోనని, మరలా నేను చేసిన కార్యాలనే మరలా చేస్తానేమోనని, ప్రభువుని వదిలేసి పాత జీవితంలోకి నేను వెళ్ళిపోతానేమో, పాపం వైపు వెళ్ళిపోతానేమో, వదిలేసిన విషయాలను మళ్ళా పట్టుకుంటానేమో, లోకాన్ని చూసి, లోకంలో ఉన్న మనుషులను చూసి,
లోకంలో ఉన్న వ్యక్తులను చూసి నేను మరలా పాపములోకి బానిస అయిపోతానేమోనని ఇతడు ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట శరీరమును. హల్లెలూయా. ఏ విధంగా నలగొట్టుకుంటున్నాడు? ప్రార్థనలతో, ఉపవాసములతో, జాగారములతో, ఆకలి దప్పులతో, అప్పుడప్పుడు బట్టలు తీసేసి ఒంటరిగా రూమ్ లో కూర్చొని దిగంబరిగా ఉంటా తన శరీరమును నలగొట్టుకుంటున్నాడు. ప్రియులారా, నేను మరలా చేసిన తప్పు చేయకోకుండా ఉండటానికి, చేసిన పాపంలో మరలా పడకోకుండా ఉండటానికి, చేదైన వేరు నాలో ఏదైనా మొలుస్తుందేమో దాన్ని ప్రతిరోజు నేను చంపేసుకోవాలా. మొలుస్తే దేవునికి వ్యతిరేకంగా అయిపోతా, మొలుస్తే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అయిపోతా అని తనను తాను ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక కంప చెట్టు, ఒక పిచ్చి చెట్టు, లేదంటే గట్టి మొక్కను మనం పీకుతాం, మరలా మొలుస్తూ ఉంటాయి. మనము కొన్నిసార్లు చూడండి దేవుని పిల్లరా, వేర్లతో సహా కొడతాం, మరలా మొలుస్తాయి. గడ్డి పొలములో ప్రతి పొలం వేసినప్పుడు గడ్డి పీకుతారు, మరలా గడ్డి వస్తుంది. ఎట్లా వస్తుంది? కానీ మంచి విత్తనం వేసి అది విత్తనాలు విత్తి అది ఒక మొలకెత్తి ఫలములిచ్చే చెట్టుగా మారిన తర్వాత దాని గింజలో ఫలాలను లేకపోతే ఏంటో తీసుకున్న తర్వాత ఆ చెట్టుని పీకేస్తే మళ్ళా దానంతగా మొలుస్తుందా? ఒక జామ చెట్టు వేసాము, జామకాయలు ఒక లారీకి కాసే అనుకోండి, లేదంటే ఒక మూటకి కాసే జామ చెట్టును ఆ కాసే చాలు అని వేర్లతో సహా తీసి పక్కన పడేసాం, మరలా జామ చెట్టు దానంతకు దాన్ని పెరుగుతుంది అంటారా? పెరగదు. అరటి చెట్టు అయినా, మనము తినే మనకు పల్లికి వచ్చే ఏ చెట్టు అయినా సరే తనంతట తాను పెరగదు, తనంతట తాను పెరగదు. పిచ్చి మొక్కలు ఉంటాయి, పనికిరాని మొక్కలు ఉంటాయి, మనుషులకు హాని చేసే మొక్కలు, పంటకు హాని చేసే మొక్కలు, భూమిని చెడగొట్టే మొక్కలు కొన్ని ఉంటాయి. అవి పీకుతానండి, మరలా మొలుస్తానే ఉంటాయి. నువ్వు ఎంత పీకు, ఎంత గడ్డి మందు కొట్టు, ఎంత కలుపుతీ, మళ్ళా పెరుగుతానే ఉంటాయి. దాన్ని ఎవరు నాటలే, దానికోసం గింజలు వేరు, దానికి నీళ్లు పోయారు, ఆటోమేటిక్గా పెరుగుతానే ఉంటాయి. మనుషులు చెడు అలాంటిది, మనుషులలో పాపం అలాంటిదే, శరీరంలో అలాంటిదే పాపం. శరీరంలో దేవునికి వ్యతిరేకమైనవి చాలా ఉన్నాయి. అవి నాటాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, దానంతగా మొలుస్తా ఉంటాయి. మనము ఎంత అణుచుకొని అదిమి 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 పెట్టినా మరలా పెరుగుతూ ఉంటాయి. ప్రార్థన లేకపోయి ప్రార్థన జీవితం, ప్రార్థనలో కూర్చొని పోరాడుతూ ఉన్నా మళ్ళా 2 రోజుల తర్వాత ఫ్రెష్గా మొలకెత్తుతాయి. ప్రార్థన చేసుకుంటాం ఈ రోజు కన్నీళ్లు గార్చి, అబ్బా నాకు ఓర్పు సహనము, నాలో ఈ పాపం ఉండకూడదు, నేను ఈ చెడు వైపు తిరగకూడదు, ఈ పాపంలో పడిపోకూడదు, ఈ చెడు అలవాట్లలో నేను పడిపోకూడదు, నీకు వ్యతిరేకమైనది నేను చేయకూడదు అని మనం కన్నీటి ప్రార్థన చేసుకుంటాం. మరలా 2 రోజుల తర్వాత పరిస్థితి ఎదురైతే అది మరలా పైకి మొలకెత్తుతుంది. అందుకని పౌలు గారు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు ఆయన శరీరాన్నంట నలగొట్టుకుంటున్నాడు, దానిని లోపరుచుకుంటున్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఈ శరీరము బ్రతకోకుండా, పరలోక రాజ్యానికి విరోధంగా ఈ శరీరము తయారు కాకోకుండా, నరకానికి ఈ శరీరాన్ని తయారు చేయకోకుండా దీన్ని ప్రతిరోజు నలగొడతాడు, ప్రతిరోజు లోపరుచుకుంటాడు. ఈ శరీరం ఆత్మకు విరోధంగా పోరాడకుండా ప్రతిరోజు ప్రేమని దేవుని బిడ్డలారా నలగొడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రార్థనతో, వాక్యముతో, ఉపవాసములతో, జాగారములతో, ఆకలి దప్పులతో. ఒకసారి ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఏడో వచ్చిన చదువు. ప్రయాసముతోను కష్టములతోను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను ఆకలి దప్పులంట. ఏంటి ఆకలి? అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? 100 సంఘాలకు నాయకుడు అతను. 100 సంఘాలకు నాయకుడు. గలతీ సంఘం వచ్చి పౌలు గారికి కళ్ళు సరిగా కనపడకపోకుంటే, తమ్ముడా నాన్న పౌలు కళ్ళు సరిగా కనపడడం లేదురా, పౌలయ్య నా కన్ను ఇస్తా, నా కన్ను పెట్టుకో, నా కన్ను పెట్టుకో, నా కన్ను తీసుకో అన్న సంఘం. మాటి మాటికి అవసరతలు తీర్చే సంఘం. ఆయన దానికి పోయిన దానికి అన్నిసార్లు తీసుకొచ్చి కానుకలు ఇచ్చేవాళ్ళు, అవసరాలు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి పౌలు గారికి. ఆయన ఏమంటున్నాడు? ఆకలి కావాలనే 2 రోజులు నీళ్లు తాగకోకుండా, అన్నం తినకోకుండా మౌనంగా ఒక రూమ్ లో కూర్చొని ఉండేవాడు. తర్వాత జాగారములతో, అంటే జాగారములు అంటే మేలుకొని ఉండటం, నైట్ టైమ్స్ మేలుకొని. యేసన్న గారి జీవితంలో యేసన్న గారి సాక్ష్యం ఉంది. ఆయనంట కొత్తగా పరిచర్య ప్రారంభించినప్పుడు మంత్లీ 26 హోల్ నైట్ ప్రేయర్లు చేసేవాడు. నెలకు 26 సంపూర్ణ రాత్రి ప్రార్థనలు. రాత్రి అంతా నిద్రపోయేవాడు కాదంట. ఆ మందిరంలో కూర్చొని అలాగా మేలుకోనున్నవాడు. ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, పాటలు పాడుకుంటాను, స్తుతించుకుంటాను. నెలకు 26 రాత్రుల్లో అసలు నిద్ర లేని రాత్రులు గడిపాడు. పౌలు గారు కూడా తన జీవితంలో ఎన్నో జాగారములు. ఎందుకయ్యా అంటే శరీరమును నల్లగొట్టుకొని దాన్ని లోపరుచుకోవడానికి. ఎందుకంటే అది మరలా పాపము చిగురిస్తుంది, మరలా పాత అలవాటు పడుతుంది, వదిలేసిన వాటి వైపు తిరుగుతుంది. ఈ శరీరం కుక్క లాంటిది. శరీరం మాటికి తిరుగుతుంది. పందికి ఏ స్వభావం అవుతుందో ఈ శరీరానికి కూడా అలాంటి స్వభావం ఉందంట. అది ఎన్నిసార్లు బుడదలో పడుతుంది. దాన్ని బయటకు తీసుకొచ్చి కడిగి నీట్గా సెంటు స్ప్రే పౌడర్ కొట్టినా కూడా అది ఏం చేస్తుంది? మరలా బుడద కనపడుతున్న దారిలోకే పోయేది మునిగి పొర్లుతూ ఉంటది. ఎందుకంటే అది బుడదలోనే బాగుంటది. అలాంటిదంట ఈ శరీరం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరమును అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నారంటే నల్లగొట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉపవాసములతోనూ జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ చలితోనూ, కావాలని చలిలో కూర్చుంటాడు. దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయంట. నేను చెప్పాల్సినట్టు ఇంకా చేసింటి ఇంకా చాలా ఉన్నాయి. ఈ తక్కువ చెప్పా. ఎందుకు ఇవన్నీ? శరీరము నలగొట్టుకోవడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను ఈ మధ్య 2-3 రోజుల క్రిందట అట్లా టౌన్లోకి వెళ్ళి టౌన్లో తిరిగి వస్తూ ఉన్నాను. మార్కెట్కి వెళ్దామని వెళ్తే నాకు తెలిసిన ఒక విశ్వాసురాలు, యవనస్తురాలు, కొత్తగా సంఘములకు వెళ్తున్న ఒక యవనస్తురాలు నేను చూసా. సర్కిల్లో నిలబడి ఒక అబ్బాయితో బండ్లు కూర్చుంటున్నా. ఈ అమ్మాయి చక్కగా దేవుని మందిరానికి వెళ్ళేది, దేవుని సన్నిధికి
ప్రార్థన చేసుకుని ఇప్పుడు చూస్తే 2 సార్లు నాకు కనపడింది. ఎదురు ముఖం తీసుకొని మాస్క్ వేసుకుని మాస్క్ వేసుకుని కావాలనే నేను ఒకసారి చూశాను. యవనస్తురాలండి, ఎందుకు అలా దిగజారిపోతున్నారు తెలిసిన? సెల్ ఫోన్ ఒకటి, దేవుని వాక్యానికి లోబడక. కఠినమైన మాట చెప్తే పాస్టర్ ఈ మాట చెప్పాడు కాబట్టి ఇంత కఠినమైన మాట నాకు వద్దు అని వెళ్ళిపోతాడు. కోసేటప్పుడు నొప్పి ఉంటుందో ఉండదా? ఉంటుందో ఉండదా? కోసేటప్పుడు అది కోసినప్పుడే మేలు, అది కోసినప్పుడే నీలో ఆ చెడు విస్తరించకుండా బాగుంటది. ఒక గాయం కురుపైంది, ఒక చీము కట్టిన గడ్డ, అది కోసేటప్పుడు నొప్పి వేస్తుంది. కోసిన తర్వాత కూడా నొప్పి ఉంటది, ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి ఉంటది. అబ్బా డాక్టర్ గారు ఏమయ్యా డాక్టర్ నొప్పి నేను భరించింది కదా ఇప్పుడే అంటే ఏమవుతుంది? నాకు తెలిసిన ఈ మధ్యనే ఆయనకు షుగర్ ఎక్కువైపోయిందంట. కాలు, కుడి కాలుకు అదేదో చిన్న ముళ్ళు గుచ్చుకునింది, పెద్దది కొంచెం ముళ్ళు గుచ్చుకుని గాయమైంది. అది ఏం కాదులేదు పట్టించుకోవాలి. డాక్టర్ దగ్గర పోతే తొందరగా ఆపరేషన్ చేసుకోవాలి, షుగర్ ఉంది కదా షుగర్ వచ్చింది అంటే, సార్ ఆపరేషన్ అంటే ఇప్పుడు వద్దులేండి, కొంచెం టైం ఒక 6 నెలలు టైం వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నాడు. 6 నెలలు, 1 నెల పోయింది, షుగర్ ఎక్కువ అవుతుంది. 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. ఇతనికి జరగాల్సిన పనులన్నీ చేసుకున్నాడు. పోయి డాక్టర్ దగ్గర పోయాడు, సార్ ఆపరేషన్ చేస్తారు చూడండి సార్, కొంచెం కాలు నొప్పిగా ఉంది, సరుకున్నట్టుంది, నొప్పి ఎట్లా పైకి వస్తారు సార్, ఏమన్నా నొప్పి పెరిగింటదేమో దాన్ని ఆపరేషన్ చేసి మాట తెలిసారంటే డాక్టర్ స్కానింగ్ చేసి ఏమిలా ఒక 3 కాలు నరికేయాలని, ఒక 3 కాలు కోసేయాలని చెప్పారు. అప్పుడు స్టార్టింగ్ లో చెప్పాడు డాక్టర్, తీసేసుకుని మనిషిని ఏమనుకుంటున్నారా? గాయమైనది. దేవుని వాక్యము ఖడ్గము లాంటిదని దేవుని వాక్యం చెప్తాడు. అది సరి చేసేటప్పుడు మోయబడతా ఉంటాడు, కోసేటప్పుడు అది మన మంచికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపములో పడిపోకుండా నిమిత్తం ఏం చేయాలని తెలిసిన మన శరీరాన్ని మనము నల్లగొట్టుకుంటా ఉండాలి. దేవునికి ఇష్టంగా మారిపోవాలి శరీరం. దేవుని మహిమకు ఈ శరీరాన్ని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను సాక్ష్యం విన్నా. సంఘానికి వచ్చేవాళ్ళు, సంఘానికి వెళ్తా ఉండేవాళ్ళు. అతనికి ఏమో 24 సంవత్సరాలు, ఆమెకేమో 62 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 62 సంవత్సరాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి. వయసు కన్నా సంబంధం ఉండాలి కదా, ఒక వయసు అన్న చూసుకోవాలి కదా. నింద వచ్చిందని పాస్టర్ గారి దగ్గర చెప్పారు. ఎట్లా నింద వచ్చింది? ఆమెకు భర్త లేడు. ఈయనకు పెళ్ళయి భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఏమంటే టార్చర్ చేసే వ్యక్తి, భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నింద పడతా ఉందంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తే పాస్టర్ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పినాడు. అట్లా 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 పెరిగిపోయిన తర్వాత మందిరానికి రావడం మానేశారు ఇద్దరు. ఇద్దరు మందిరానికి రావడం లేదని కొన్ని రోజులు విచారించారు. ఒక సంవత్సరం చూశాడంట. వేరే ఊరికి పాస్టర్ గారు మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్ ఎదురు వచ్చి కూర్చున్నారు. ఏందమ్మా ఎడ కూర్చోన్నా మన మందిరానికి రాకుండా ఈ ఊరికి వచ్చేసేవాటే అలా దించుకోలేదు. ఆ యవనస్తుడు ఆడ పరిచయం చేసుకుంటాడు. అన్నా నా మీద నింద పడతాను కదా, నింద దాన్ని నిజం చేస్తామని ప్రార్థన చేసుకునేవాడిని కదా. శరీరంలో నల్లగొట్టుకోవాలి, ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ జాగరణములతోనూ దేవుని వాక్యముతో మన శరీరాన్ని ఏం చేయాలంట? నల్లగొట్టాలి. దానిని లోపరుచుకోవాలి.
పాపము అంటకోకుండా, మరలా దానిలో పడకోకుండా మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు ఎట్లున్నామని కాదు, క్రీస్తులో జీవించడం ఎలా ఉన్నాం. ఇంకో మాట చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయినను ఏమేమి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏమేమి లాభకరమో, నాకు ఏమి లాభం ఇస్తాయో అవన్నీ నేను క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తం, యేసు ప్రభు కోసమే నేను నష్టముగా ఎంచుకున్నా. ఆయనకు లాభం తెచ్చిపెట్టేటి, ఆయనకు లాభం సంపాదించేటి, ఆయనకు లాభం వచ్చేటి అన్నిటిని ఏం చేశాడంట? క్రీస్తుని నిమిత్తము, క్రీస్తుని బట్టి అవి నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడు? ఏమేమి లాభము? అది పైన మాట రాయబడుతుంది, పైన మాటలు ఉంటాయి. నేను హెబ్రీయుడను, యూదుడను, హెబ్రీ భాష మాట్లాడేవాడిని. మా తాత, మా ముత్తాత ఇజ్రాయేలును పరిపాలించిన మొదటి రాజు మా వంశస్థుల వాడే, బెన్యామీనుకు సంబంధించిన వాడే. అది మాత్రమే కాకుండా నేను పరిసయ్యుడను, పరిసయ్యుడికి తెగకు చెందిన వాడిని. హల్లెలూయా. ఇవన్నీ ఆయనకు లాభమే. గొప్పింటి కులంలో పుట్టినాడు, గొప్పింటి వాడు, గొప్ప స్థానంలో ఉండేవాడు. అది మాత్రమే కాకుండా ఇతడు పరిసయ్యులకు తెగకు చెందినవాడు. అయినా సరే ఇతని పేరు, గొప్పతనము అంతా నాకు అవసరంలా. నాకు పేరు అవసరంలా, నాకు ఘనత అవసరంలా, నాకు మెప్పు అవసరం, నాకు ఎవరు నన్ను పొగడాల్సిన అవసరం లేదు, ఎవరు నన్ను ఘనపరచాల్సిన అవసరం లేదు. నేను వాస్తవానికి నా వంశం ఎలాంటిది? బెన్యామీను గోత్రం. అంటే ఇశ్రాయేలుకు మొదటి రాజైన సౌలు వంశస్థుడితడు. కానీ అవసరంలా ఘనత కోరుకునేవాడు కాదు పౌలు. ఘనతను ఆశించేవాడు కాదు, మెప్పు ఆశించేవాడు కాదు, పేరు కొరకు బ్రతికేవాడు కాదు. తనకు ఏమేమి లాభకరమో అవన్నీ క్రీస్తుని బట్టి నష్టంగా ఎంచుకున్నాడు. నాకు వద్దయ్యా, ఈ లోక ప్రేమ నాకు వద్దు, ఈ లోక గొప్పతనం నాకు వద్దు, ఈ లోక మర్యాద నాకు వద్దు, ఈ లోకంలో నన్ను హెచ్చించడం నాకు వద్దు నాయనా, ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ హెచ్చించడం వల్ల నేను పడిపోతానాయనా, నాకు వద్దయ్యా. అందుకనే పౌలు అంటాడు, అతిశయించువాడు క్రీస్తునందు తప్ప దేని మీద అతిశయించకూడదంట. నేను క్రీస్తునందు మాత్రమే అతిశయించుచున్నాను. దేనిలో అతిశయించడంలా? నా వంశమును బట్టి, నా కులమును బట్టి, నా గోత్రమును బట్టి, నా డబ్బును బట్టి, నా పేరును బట్టి, నా వెనకలో నా బ్యాక్గ్రౌండ్ బట్టి, నాకున్న వాక్చాతుర్యమును బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించబడడం లేదు. నాకు వాటి వల్ల పేరు వద్దు, అవి నాకు లాభం తీసుకురావడం నాకు ఇష్టం లేదు, అవన్నీ నాకు అవసరమే లేదు. నేను వాటన్నిటినీ నష్టపరుచుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ నాకు అవసరం లేదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాడు. అతడు ప్రభు కొరకు అన్నిటినీ త్యాగం చేసేవాడు. మనం ఎట్లా మారిపోవాలంటే ప్రియమైన దేవుని ద్వారా దేవుణ్ణి మనం కనపరుస్తా అంటే దేవుడు మనల్ని మనుషుల్ని మనం ఘనపరిచిన మనుషుల ఘనత, మనుషుల మెప్పు, మనుషుల పొగడతల, మనుషుల మనల్ని పైకి లేపడం, ఇవన్నీ మనకి ఏదో ఒక రోజు నష్టం తెచ్చి పెడతాయి. ఇవన్నీ మనకి ఏదో ఒక రోజు ప్రమాదమే తెచ్చి పెడతాయి. మనుషుల మెప్పు చాలా ప్రమాదం. మనుషులు మనల్ని హెచ్చించడము చాలా ప్రమాదం. కాబట్టి సౌలు పడిపోవడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలుల రాజు పడిపోవడానికి కారణం ఏంటి? ఘనత.
నాకు రావాల్సినంత గౌరవం రావటంలా, నన్ను పొగడాల్సినంత పొగడత నాకు లేదు. దావీదునేమో 10,000 కొలది అంటున్నారు, నాకేమో వేలకు కొలది అంటారు. నేను ఎవరు? నేను రాజును కదా, ఈ దేశానికి ఈ ప్రజలకు రాజును నేను. నన్ను వదిలేసి ఈడు బచ్చాగాడు, నిన్న కాక మొన్న సైన్యంలో చేరినాడు, ఈయన్ని పొగుడుతున్నారు. అప్పటి నుంచంట దావీదు సౌలు పతనానికి కారణమే అతడు గౌరవాన్ని కోరుకోవడం. దేవుడు ఒక వ్యక్తిని గౌరవిస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు, దేవుడు ఒక వ్యక్తిని హైలైట్ చేస్తాడండి. అయితే ఎప్పుడు తెలిసినా మనం దేవుడిని హైలైట్ చేయాలి, దేవుడిని మనం ముందుకు తీసుకురావాలా, దేవుని ప్రతి విషయాలలో మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా, మనుషులకు కాదు ఇవ్వాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇవ్వాల్సినంత ఘనత, దేవునికి ఇవ్వాల్సినంత మెప్పు, దేవునికి ఇవ్వాల్సినంత స్థానము, దేవునికి ఇవ్వాల్సినంత హోదా, దేవునికి ఇవ్వాల్సినంత ఆ స్థాయి నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను కనపరుస్తాడు, నిన్ను పైకి తీసుకొస్తాడు. అందనంత శిఖరం మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. అంతేగాని మనం ఎప్పుడు ఆశించకూడదు, కోరుకోకూడదు. మనకు ఏవేవి లాభకరమో వాటిని నష్టపరుచుకుంటా ఉంటే దేవుడు హైలైట్ చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కుటుంబమైన, డబ్బైనా, ఆస్తి అయినా, స్నేహమైనా, ఇంకా వేరే ఏదైనా సరే, మనకి అది లాభమా, దేవుడి కన్నా హై స్థాయిలో ఉందా అని మనకు అది మనకు పౌలు అంటున్నాడు, అతిశయించడం ప్రభువులోని ఏవేవి నాకు లాభకరం వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటాను. క్రీస్తు కొరకు అన్ని నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, క్రీస్తు కొరకు బలహీనతలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్రీస్తు కొరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరమును నలగొట్టుకొని క్రీస్తుతో అంటుకట్టపడడానికి ఎప్పుడు తను సిద్ధంగా ఉన్నాడు. యేసుకు సమర్పించుకున్నాడు, యేసుతో జీవించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే బైబిల్లో ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాసిన వ్యక్తి లేడు. బైబిల్ అంతటిలో ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలే. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఒకప్పుడు అతని బ్రతుకు ఎలాంటిది? అతని బ్రతుకు హింసించేవాడండి, నిందించేవాడు, దూషించేవాడు, అవమానపరిచేవాడు. అంత ఘోరంగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు తెలిసిన? దేవుని కొరకు హింసలు అనుభవించే వ్యక్తిగా మారిపోయాడు. దేవుని కొరకు యేసే కోసం అన్నిటినీ అనుభవించే వ్యక్తిగా మారిపోయాడు. తన శరీరమును, పవిత్రతను కాపాడుకోవడానికి ఇష్టపడే వ్యక్తిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏవేవి లాభకరం అవన్నీ కూడా నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనము సమర్పించుకుంటామో, ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుంటామో, ఈ లోక భాగ్యాలు, ఈ లోకములో మనకు ఏది అవసరం లేదని క్రీస్తు కొరకు మనల్ని సమర్పించుకుంటామో దేవుడు హైలైట్ చేస్తాడు, ప్రభు హైలైట్ చేస్తాడు. ప్రభు కొరకు శ్రమపడ్డా, ప్రభు కొరకు నిందలను సహించిన, ప్రభు కొరకు నిందలు భరించిన, ప్రభు కొరకు అవమానాలను తట్టుకున్న ప్రభు నేను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మినందుకు, సంఘానికి వస్తున్నందుకు, పవిత్రంగా బ్రతికినందుకు నీకు నిందలు వస్తున్నాయేమో, అవమానాలు వస్తున్నాయేమో, శ్రమలు వస్తున్నాయేమో, నిన్ను దూషిస్తున్నారేమో, నిన్ను పక్కన పెట్టేస్తున్నారేమో, నువ్వు భయపడద్దు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పైన పెట్టబోతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. ఊహకందని కార్యములను దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువుని బట్టి, యేసుని బట్టి ఎన్ని వస్తుంటే భరించడానికి ఇష్టపడతాను. నీ కొరకు నిందలను అనుభవిస్తాను, శ్రమలను అనుభవిస్తా, అవమానాలను అనుభవిస్తా, నన్ను తప్పు చేసి మాట్లాడిన అనుభవిస్తా. ఇవన్నీ నా ఘనతలుగా ఒకరోజు మారబోయే రోజు ఉపయోగిస్తాను. నేను ఇవన్నీ సహించి
హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, పరిస్థితులన్నీ చూసి మనం భయపడకూడదు, కృంగిపోకూడదు. దేవుని దేవుని నామాన్ని ఎంత మాత్రం కూడా దూషించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, పౌలుకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఇప్పటికీ దేవుని దూషించాలి. ప్రభు మీద సనగల వ్యతిరేకంగా మాట్లాడాలి. ఆయన అప్పగించుకున్నాడు. ప్రభా, బ్రతుకు దినములన్నీ నీ సేవ చేయడానికి పౌలు సాక్షి చెప్పాడు. మంచి పోరాటం కోరాడా, నా పరుగును విరమించేసి నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. యేసుక్రీస్తు నా కోసము నీతి కిరీటాన్ని దాచిపెట్టాడు. నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టాడు. న్యాయాధిపతి అయిన దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను యేసు ప్రభువుకు సమర్పించుకోవాలి. నిన్ను యేసు ప్రభువుకు అప్పగించుకోవాలి. పాప జీవితాన్ని వదిలిపెట్టేసి యేసయ్యను తిరగాలి. యేసయ్యతో నడవాలి. యేసయ్య వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోవాలప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. దేవుడు అనేక మంది ఎదుట సాక్షికరంగా నేను నిలబెట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. నిందలలో, అవమానాలలో, హింసలలో ప్రభు కొరకు వచ్చిన ఈ వ్యతిరేకతలు అన్నిటిలో నువ్వు ఆనందించగలిగితే హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి నేను ఒక మాదిరికరంగా నిలబెట్టుకుంటాడు. దేవుడు నిన్ను బలపరిచి తన రాకడకు సిద్ధపరుచుకుంటాడు. అంతేకాని ఎవరి వైపు నువ్వు చూడదు, నీ మాటలు పట్టించుకోవద్దు. నీకున్న గురి అంటే తెలిసిన యేసయ్యే. మనము పరుగు పందెంలో పరిగెడుతున్నాం. మన గురి ఎవరు? యేసయ్యను పట్టుకోవాలా, యేసయ్యను హత్తుకోవాలా, యేసయ్యను ముద్దు పెట్టుకోవాలా, యేసయ్యను కౌగిలించుకోవాలా, ఆయన రాజ్యంలో ఉండాలా. మన గురి అదే. అందుకని ఒక పాట పాడాం కదా, మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. మన జీవితం ఒక యాత్ర, మన గమ్యమే ఎవరు? మన గమ్యం ఆ యేసు. మన జీవితం ఒక పరీక్ష, దాని గెలవడమే మన తపన. అంతే. మన ఎదురుగా మన గురి ఎవరు? ఏది మన గురి? ఉద్యోగం కాదు మన గురి, వ్యాపారం కాదు మన గురి, డబ్బు కాదు మన గురి, ఇల్లు కాదు మన గురి, పెళ్లి కాదు మన గురి, మంచి బిజినెస్ కాదు మన గురి, మంచి చదువు కాదు మన గురి. అవన్నీ క్రీస్తు తర్వాత. అసలైన గురి, అసలైన టార్గెట్ ఏదంటే మనము యేసును చేరాలి, మనం యేసుతో కలవాలి, మనం యేసయ్యని హక్ చేసుకోవాలి, యేసయ్యతో ఆయన రాజ్యములో యుగ యుగములు మనము జీవించాలి. శాపము, పాపము, ఎలాంటి దోషము, వ్యాధులు లేని, కన్నీరు లేని మహిమగల రాజ్యములో మనము నివసించడమే మన టార్గెట్, మన గురి. దాని వైపు వెళ్తా ఉండాలి. కానీ మనకు మధ్యలో రాళ్ళు వేస్తూ ఉంటారు, మన మధ్య దూషిస్తూ ఉంటారు, లేని కొన్ని మాటలు మాట్లాడతారు. మనం నిలబడిపోవాలని, పరుగు పందెంలో ఓడిపోవాలని అప్పుడప్పుడు మనకు ఆపోజిట్ గా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది రాళ్ళు వేస్తారు, చాలా మంది నిందిస్తారు, చాలా మంది వ్యతిరేకంగా వేస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన టార్గెట్ ముందుకు పరిగెత్తుతానే వెళ్ళిపోవాలా. రక్తం రానిలే, దెబ్బలు పడినిలే, నిందలు రానిలే, మనకు లేనిపోయి ఏది నువ్వు నా నేదాన్ని అని ఆగిపోతే పరిగెత్తుతాడు, అయిపోతుంది, టైం అయిపోతుంది. మన పరుగు ఆగకూడదు, మన యాత్ర ఆగకూడదు, మనం పరిగెత్తుతానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక రోజు నీ పరుగు తుదముట్టించే రోజు ఒకటి వస్తుంది. యేసును కలుసుకునే ఒక రోజు వస్తుంది. యేసయ్యను హక్ చేసుకునే ఒక రోజు వస్తుంది. ఆయనను నువ్వు ముఖాముఖిగా చూసే ఒక రోజు వస్తుంది. నీ కన్నీళ్ళన్నీ పోతాయి, నిందలన్నీ పోతాయి, అవమానాలన్నీ పోతాయి, నీ దుఃఖం పోతుంది, నీ శ్రమ పోతుంది, నీ దెబ్బలు పోతాయి, నీ మరణం పోతుంది, నీ ఆకలి దెబ్బలు పోతాయి. నీకున్నవన్నీ గతించిపోయి నీవు ఒక విజయ పదములో దేవుని రాజ్యములో
యుగ యుగములు జీవిస్తావు. హల్లెలూయా. అంతే మన టార్గెట్. యేసయ్య చూస్తాం, పరిగెత్తుతాం. యేసయ్య వైపు నడుస్తాం. చాలా మంది వచ్చి మనల్ని విశ్వాసంలో వచ్చి లాగుతారు మనల్ని. ఒకసారి 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 అట్లా పోతుందా, ఒకసారి అట్లా తిరుగుతుందా, ఒకసారి ఎంజాయ్ చేస్తుందా. వాటి చూడండి, మన గురి అదిగా, మన గురి ఇది పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి పిక్నిక్ పోతుందంట, ఒకసారి అట్లా వెళ్ళుతుందా, అట్లా ఎంజాయ్ చేస్తుందా. పడిపోయి గురి మర్చిపోతాం. మన గురి మరవకూడదు. మన గురి ప్రభు వైపే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ జీవితంలో దేవుని వైపు పరిగెత్తాడు. సత్యం పౌలు గారు సత్యం చెప్పాడు. హింసలలోనూ, ఉపద్రవములలోనూ, బాధలలోనూ, బలహీనతలలో ఆయన సంతోషిస్తాడు. ఎవరైనా సంతోషిస్తారా? చదివారు కదా మీ మాట. 12:10లో బలహీనతలో, శ్రమలలో, నిందలలో, అవమానాలలో, ఉపద్రవాలలో ఆయన సంతోషిస్తా ఉన్నాడు. ఎవరికి సాధ్యం అవుతుందంటే యేసులో నిలకడగా ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యం అవుతుంది. యేసయ్యను గురిగా పెట్టుకున్న వాళ్ళకి సాధ్యం అవుతుంది. యేసయ్య వైపు నడుస్తా ఉన్న వాళ్ళకు సాధ్యం అవుతుంది. యేసులో జీవిస్తా ఉన్న వాళ్ళకు సాధ్యం అవుతుంది. ప్రియమైన దేవులారా, ఇలాంటి సంతోషం నీకు కావాలంటే యేసులో నువ్వు నిలకడగా ఉండాలి. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. నీ గురి ఎప్పుడు తప్పిపోకూడదు. ఒకటే నీ గురి, ఒకటే టార్గెట్, ఓన్లీ వన్ టార్గెట్, ఒకటే గురి. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకం వైపు చూసాను వాడేదో అంటారంటే నిందలు వచ్చినా బాధేస్తుంది, ఎవరైనా ఏమైనా ఈలేదన్నా బాధేస్తుంది, ఎవరైనా ఏదన్నా బాధేస్తుంది, ఏదైనా దొరకపోయినా బాధేస్తుంది. బలహీనతలలో బాధ, నిందలలో బాధ, అవమానాలలో బాధ, శ్రమలలో బాధ, అన్నిటిలో బాధే ఈ లోకంలో. తిన్నా బాధే, తినకున్న బాధే, నిద్రపోయినా బాధే, నిద్రపోకపోయినా బాధే, అన్నా బాధే, అనకపోయినా బాధే, మాట్లాడినా బాధే, మాట్లాడకపోయినా బాధే, అన్నిటిలో బాధ. ఈ లోకంలో సంతోషం ఉండదు. క్రీస్తులో సంతోషం. క్రీస్తులో హింస పడినా అది సంతోషం, నిందలు వచ్చినా సంతోషం, అవమానాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఇవన్నీ రాబోయే రోజు నీకు మహిమకరములే. ఇవన్నీ నీకు ఆనందములే. ఇవన్నీ నీకు గొప్ప పేరు తీసుకొస్తాయి. క్రీస్తు కొరకు నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ దేవునితో మరీ గట్టిగా అంటుకడతావు. క్రీస్తు కొరకు నువ్వు భరిస్తున్న శ్రమలు క్రీస్తు కొరకు నువ్వు అనుభవిస్తున్న ఈ పోరాటాలు క్రీస్తు కొరకు నువ్వు సిద్ధపరుస్తు అనుభవిస్తున్న ఈ బాధలు, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఈ ఆకలి తప్పులు, పేదరికము, కష్టము, అన్నీ నిన్ను క్రీస్తు రాజ్యములో యుగ యుగములు ఉండటానికి సిద్ధపరుస్తున్నాయి. నీకు వచ్చిన అనారోగ్యం, వ్యాధి, బలహీనత, నీకు వచ్చిన ఈ శరీరంలో ఉన్న ఈ వ్యాధులన్నీ కూడా క్రీస్తుని పట్టి వస్తున్నాయా? క్రీస్తుని పట్టి అనుభవిస్తున్నావా? క్రీస్తును నమ్మినందుకు, క్రీస్తుతో నేను అంటుకట్టబడినందుకు నా శరీరంలో ఉన్న అవయవాలు ఇప్పటికే చాలా మటుకు దెబ్బతిన్నాయని నువ్వు అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా రేపు ఇవన్నీ మార్చబడబోవడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు సిద్ధపరుస్తున్నాయన్ని నిన్ను మహిమలోకి చేర్చడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
క్రీస్తులో నూతనంగా జీవించాలి. క్రీస్తు కొరకు పరిగెత్తాలి. క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలి. క్రీస్తు కొరకు శ్రమలు, నిందలు, అవమానాలు, దుఃఖము అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. మోకరించుదామా? ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుని హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు సాక్షి చెప్తున్నారు. పూర్వము మునుపు యేసయ్య నమ్మకములకు, యేసయ్య నా జీవితంలోకి రాకమునుపు నేను దూషకుడను, హింసకుడను, హాని చేసేవాడు. అయితే ఆయన నన్ను పిలుచుకున్నారు. ఈ ఘోరమైన వ్యక్తి నన్ను పిలుచుకుని ఆయన తన రక్తంతో కలిగి నమ్మకస్తుడని నన్ను నమ్మి, ఏ నమ్మకం లేకపోయినా నమ్మకస్తుడని నమ్మి పరిచర్యను అప్పగించలేదు. పౌలు సాక్షి చెప్తారు. ఒకప్పుడు ప్రభు కొరకు ప్రభు లేని జీవితంలో హింసించేవారు. ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు కొరకు హింసలను అనుభవించడానికైనా, నిందలు అనుభవించడానికైనా, శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడిపోయాడండి. ఎవరిని దూషించడం లేదు, ఎవరి మీద తూలనాడడం లేదు, ఎవరి మీద పెదాలు కొరకడం లేదు, పళ్ళు విరగటం లేదు. సాత్వికుడైపోయాడు. యేసు కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిపోయాడు. ఒకప్పుడు లోకంలో బలవంతుడును అనుకునేవాడు, ఇప్పుడు క్రీస్తు కొరకు బలహీనతలను కూడా భరించేవాడైపోయాడు. తన శరీరము నలగొట్టుకుంటూ నేను క్రీస్తులో సంపూర్ణని కావాలి, నాలో పాత రోగ జీవితం ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతున్నాను? మునుపు జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఎట్లా బ్రతుకుతున్నావు? ఇప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది? క్రీస్తు నిన్ను చూసి సంతోషిస్తాడా? ప్రభు నిన్ను చూసి ఆనందిస్తాడా? అలా నమ్మకమైన దాసురాలని నిన్ను గురించి చెప్తాడా? హింసలు వస్తే, క్రీస్తుని బట్టి నిందలు వస్తే, అవమానాలు వస్తే, శ్రమలు వస్తే, పోరాటాలు ఎదురైతే నీవు అందులో సంతోషిస్తున్నావా? బాధపడుతున్నావా? సనుగుతున్నావా? దేవుని మీద ఏంటి ప్రభా నాకు ఇది అని అనుకుంటున్నావా? లేదా ప్రభా ఇంత గొప్ప వాక్యం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అంటున్నావా? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ప్రభుత్వ ఆనందకరంగానే ఉందా? సంచరించినందుకే స్తోత్రాలు, వందనాలు. దాసుడు నేను తన విత్తిన అయ్యా నేను తండ్రి ప్రభా, అయ్యా నేను తండ్రి వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు
దర్శించినప్పుడు నా తండ్రి, నీలోకి వచ్చినప్పుడు నాయన ఏ విధంగా నాయన తండ్రి రూపాంతరము చెంది ఉన్నాడు నా తండ్రి ప్రభా. వేటేటి లాభకరంగా ఉన్నాయి వాటన్నిటి వదిలేసి నా తండ్రి ప్రభా, నాయన తండ్రి నీ శక్తితో నాయన తండ్రి బలహీనతలు ఎదుర్కొనుటకు నాయన తండ్రి ప్రభా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దాసుని ద్వారా మీరు వివరించినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నాయన తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఇదిగో నాయన తండ్రి కుక్కల వల్ల నాయన తండ్రి ప్రభా తిరిగి నాయన తండ్రి ప్రభా చేసిన వాటి వైపు మేము వెళ్ళుచున్నాము నాయన సన్నిధిలో. క్షమించండి నాయన తండ్రి. అయ్యా నిన్ను నాయన తండ్రి ఎరిగిన వారంగా నా తండ్రి ప్రభా, ఇదిగో నీ రక్తంలో కడగబడిన వారంగా నా తండ్రి ప్రభా, నిన్ను నీ దర్శనంలో మేము పొందిన వారంగా మేము ఉండే నాయన తండ్రి రూపాంతరము చెందుటకు సహాయం చేయించాను. అయ్యా నాయన తండ్రి ప్రభా, ఈ దాసుడు నేను బోధించినట్లు రాజా నా తండ్రి, ఇదిగో సౌలు నాయన తండ్రి ప్రభా ఆయన శరీరం ఏ విధంగా నల్లగొట్టుకుంటున్నాడు నాయన తండ్రి, ఉపవాసములతో జాగారములతో ప్రార్థనలతో నా తండ్రి, చలితోను దిగంబరత్వముతోను నా తండ్రి ప్రభా నేనున్నానని తండ్రి ప్రభా పౌలు నాయన తండ్రి ఏ విధంగా చెప్పుచున్నాడో, తన శరీరంలో నాయన తండ్రి ఏ విధంగా నల్లగొట్టుచున్నాడో నా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి శరీరంలో మా పాపం ఉందని నాయన తండ్రి దాసుల వారు మాట్లాడిన తండ్రి అయ్యా అది అనుదినమునైన తండ్రి, అయ్యా రేగడానికి అనుదినమునైన తండ్రి ప్రభా, ఇదిగో నేను పాపం లేకుండా నడిపించడానికి నేను మా శరీరాన్ని నేను ప్రోత్సహిస్తుందని నీ దాసుల వారికి మాట్లాడి అనుదినమునైన తండ్రి ప్రభా దాన్ని లోపరచాలి, అనుదినము నల్లగొట్టాలని దాసుల వారు మీరు చెప్పిన దారుణం బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏ స్థాయిలో నేను మేము ఉన్నాము నా తండ్రి ప్రభా, శరీర సుఖాలకు నేను తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, ఆత్మీయతకు నేను తండ్రి ఆత్మీయతలో ఎదుగుటకు నేను మేము ప్రాధాన్యత ఇస్తున్నాము నాయన. వాక్యం ఎదుటనైనా తండ్రి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యం ఎదుటనైనా తండ్రి ప్రభా ఏ స్థాయిలో మా భక్తి జీవితం ఉందోనైనా తండ్రి ప్రభా మీరు నిలబెట్టిన దానమును బట్టి నీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించు. మీరు ఇచ్చిన అవకాశమును బట్టి నేను తండ్రి మీ దాసుల ద్వారా బలంగానైనా తండ్రి ప్రభా శ్రేష్టకరంగానైనా తండ్రి మీరు బోధించిన తండ్రి వివరించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అటు రీతిగా నీ కృపను పొందుకుని వారిలాగానే మేము ఉండటం ఇది మీద నాయన తండ్రి ఇది మొదలుకొని తను సరి చేయబడి వారి లాగానే మేము ఉండటం తండ్రి కృపను నీ కనికరాలు మీరు మాకు దయచేయమని ప్రభావ. సౌలు ఏ విధంగా నేను తండ్రి ప్రభావ పౌలుగా రూపాంతరము చెందినాడు నాయన తండ్రి, అటు రీతిగా నేను తండ్రి బల నమ్మకమైన మంచి దాసుడాలని నాయన తండ్రి ప్రభావ నీ సన్నిధిలో నేను తండ్రి నీ ఎదుట నాయన తండ్రి ప్రభావ సాక్ష్యం పొందుకొని వారి లాగానే ఉండటం నీ కృపయు నీ కనికరము మీరు మా అందరికీ దయచేయండి. బోధించి మీ దాసులు దీవించి ఆశీర్వదించి నేను తండ్రి బహుబలంగా పనిలో వాడుకోనమని వర్తమానం బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం.